శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. శ్రీ త్రివిక్రమాయ నమః. 2025లో మేషరాశి వారి విద్య, ఆరోగ్యం, వ్యాపారం, వృద్ధి, ఆర్థికం, ప్రేమ, ఇంకా వివాహం, జీవితం ఎలా ఉంటుందో మేషరాశి వారి రాశి ఫలాలను 2025 తెలుసుకుందాం. 2025 మేషరాశి ఫలితాలు. ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. మేషరాశి వారికి కుటుంబ పరంగా ఎలా ఉంది అంటే, మేషరాశి వారికి 2025 కుటుంబ విషయాలలో మిశ్రమ ఫలితాలు వస్తాయి. సంవత్సరం ప్రారంభం ఆశాజనకంగా కనిపిస్తుంది, కానీ సంవత్సరం చివరి భాగంలో కుటుంబ సభ్యుల మధ్య కొంత అసమ్మతిని చూడవచ్చు. కుటుంబ సభ్యుల నుండి అసమ్మజమైన మొండితనం వల్ల ఈ అసమ్మతి సంభవించవచ్చు. పరిస్థితిని మెరుగుపరచడానికి తాత్కాలిక చర్యలలో పాల్గొనటం, ఇంకా అనవసరమైన వాదనలను నివారించడం చాలా ముఖ్యం. గృహ జీవితం పరంగా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను చూస్తారు. మీరు మీ అవసరాలకు అలాగే ప్రయత్నాలకు అనుగుణంగా మీ ఇంటిని మెరుగుపరచడానికి పనిచేస్తారు. మేషరాశి వారికి ఆరోగ్యపరంగా చూసుకుంటే 2025లో మేషరాశి వారు కొంత మిశ్రమ, ఇంకా కొద్దిగా బలహీనమైన ఆరోగ్య స్థితిని అనుభవిస్తారు. దీని వలన ఏడాది పొడవునా మీ శ్రేయస్సు పైన అదనపు శ్రద్ధ చూపడం అవసరం. మేషం రాశి ఫలాలు 2025 ప్రకారం మార్చి నెల తర్వాత శని 12వ ఇంట్లోకి సంచరించడం వల్ల సాడే సాతి ప్రారంభమవుతుంది. మార్చి తర్వాత మిగతా సంవత్సరంలో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవటం చాలా కీలకం. ఒత్తిడి లేకుండా ఉండటానికి మీరు తగినంత నిద్రపోయేలా చూసుకోండి. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి మీ ఆరోగ్య సామర్థ్యంతో ఏదైనా శారీరక శ్రమ లేదా శ్రమను సమలేఖనం చెయ్యండి. మేష రాశి ఫలం 2025 ప్రకారం ఈ సంవత్సరం ప్రేమ ఇంకా సంబంధాలలో మిశ్రమ ఫలితాలను తెచ్చే అవకాశం ఉంది. సంవత్సరం ప్రారంభం నుండి మార్చి వరకు 5వ ఇంటిపై శని యొక్క అంశం సాధారణంగా ప్రేమలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది, అయితే ఇతరులు కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు. మే తర్వాత 5వ ఇంట్లో కేతువు ప్రభావం భాగస్వాముల మధ్య అపార్థాలకి కారణం కావచ్చు. అటువంటి సందర్భంలో మీ సంబంధంలో సామరస్యాన్ని నిర్ధారించటానికి నమ్మకం ఇంకా విధేయతను కాపాడుకోవటం చాలా ముఖ్యం. మేషరాశి వారికి వృత్తిపరంగా ఎలా ఉంది అంటే, మేషరాశి వారికి సంవత్సరం ప్రారంభం నుండి మార్చి వరకు ఉన్న కాలం ఉద్యోగ అవకాశాలకు అనుకూలంగా ఉంటుంది. మార్చి తర్వాత సమస్యలు ఏర్పడవచ్చు. ఈ ఇబ్బందులు ఉన్నప్పటికీ మే తరువాత రాహువు యొక్క అనుకూలమైన సంచారం మొత్తం మెరుగైన ఫలితాలకు దారితీస్తుంది. శని యొక్క స్థానం కారణంగా మీరు అదనపు ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. ఆఫీస్ ఆధారిత పనుల కంటే ప్రయాణం లేదా ఫీల్డ్ వర్క్తో కూడిన ఉద్యోగాలు ఉన్నవారు తమ ప్రయత్నాలకు తగిన ఫలితాలను చూసే అవకాశం ఉంది. టెలికమ్యూనికేషన్స్, కొరియర్ సేవలు మరియు ప్రయాణ సంబంధిత కార్యాలయాలు వంటి రంగాలలో ఉన్న ఉద్యోగులు మే తర్వాత సానుకూల ఫలితాలను సాధించడం కొనసాగించాలి. అయితే ఇతర రంగాలలో ఉన్నవారు తమ లక్ష్యాలను చేరుకోవటానికి మరింత కష్టపడాల్సి ఉంటుంది. మేషరాశి ధనం పరంగా చూసుకుంటే, మేషరాశి వారు సగటు కంటే మెరుగ్గా ఉండే ఆర్థిక దృక్పథాన్ని పొందుతారు. 2025 ప్రారంభం నుండి మే మధ్య వరకు మీ సంపాదన ఇంట్లో బృహస్పతి యొక్క స్థానం సానుకూల ఆర్థిక ఫలితాలకు దారితీస్తుంది. సంపాదనను కూడబెట్టుకోవటానికి మీరు చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయని సూచిస్తున్నాయి. మే తర్వాత నెల బృహస్పతి 2వ ఇంటి నుండి 3వ ఇంటికి మారుతుంది. ఇది మీ ఆర్థిక పరిస్థితికి మద్దతుగా కొనసాగుతుంది. మే తర్వాత లాభాల ఇంటిలోకి రాహు సంచారం మీ లాభ సామర్థ్యాన్ని మరింత పెంచుతుంది. 2025లో పొదుపులు కొంచెం బలహీనంగా ఉండవచ్చు. మొత్తం ఆదాయ అవకాశాలు ఆశాజనకంగా ఉన్నాయి. స్థిరమైన ప్రయత్నంలో మీరు ఏడాది పొడవునా స్థిరమైన ఆర్థిక స్థితిని కొనసాగించగలరు. విన్నారు కదా, 2025 12 రాశులలో మొదటి రాశి అయిన మేషరాశి ఫలితాలను. మిగతా రాశుల ఫలితాలను తర్వాత వీడియోలో తెలుసుకుందాం. ఓం శ్రీ త్రివిక్రమాయ నమః. వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాలకై ఇక్షుపురి స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.